దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. నీ పరలోకపు తండ్రికి తెలియను. మన జీవితాల్లో కొన్ని సందర్భాలలో మనము ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి, నాకు ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చాయి, ఇవి నాకే రావాలా, ఎందుకు దేవా, ఎందుకు ఇలాంటివన్నీ మనము తొందరపడి కొన్నిసార్లు దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగటానికి మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. ఎందుకు వచ్చినాయి, అసలు ఎందుకు, కారణం ఏంటి అనేది మనం అడుగుతూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఎందుకు అనే దానికన్నా, దేవుణ్ణి ప్రశ్నించేదానికన్నా మౌనంగా తలదించి దేవుని ఎదుట వీటిని నా కోసమే, నా మేలు కోసమే, నా మంచి కోసమే వీటిని ప్రభు అనుమతించారు అని మనం దేవుని సన్నిధిలో మౌనంగా తలదించినట్లయితే అవి మన జీవితాల్లో ఎందుకు వచ్చాయో ఉండే కొంది మనకి అర్థమవుతూ ఉంటుంది. రాను రాను మన జీవితంలో దేవుడివి మనకి మన మేలు కోసమే, మన మంచి కోసమే చేశారనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. మోగా చెవిటి పిల్లల ఆశ్రమంలో ఒక ఆయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద వ్రాస్తూ ఉన్నాడు. పిల్లలు హుషారుగా వాటికి జవాబులు రాస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు: దేవుడు నాకు వినటానికి, మాట్లాడటానికి శక్తినిచ్చి మీకెందుకు ఇవ్వలేదు? ఇంకా ఈ భయంకరమైన ప్రశ్న చెంపదెబ్బలాగా వాళ్ళ ముఖాలకు తగిలింది. ఎందుకు అనే ప్రశ్న వాళ్ళని ప్రతిమల్లాగా చేసేసింది. అంతలో ఒక చిన్న పాప లేచింది. ఆమె తన చిన్న పెదాలు వణుకుతున్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. నేరుగా బోర్డు దగ్గరికి నడిచి చాక్పీసును అందుకుంది. స్థిరమైన చేతితో ఈ జవాబు రాసింది: తండ్రి, ఇది నీ దృష్టికి సరైనది కనుక ఇది ఇలానే ఉండని. మన జీవితాల్లో ఏం జరుగుతుందో అనేది తండ్రికి సమస్తము తెలుసు. ఆయన దృష్టికి ఏది సరైనదో అదే దేవుడు మన జీవితాల్లో జరిగిస్తారు. ఎంత ధన్యకరమైన జవాబు! ఇది నిత్య సత్యం. తల నెరిసిపోయిన విశ్వాసి దగ్గర నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు. దేవుడు మన తండ్రి అనే సత్యం. నిజంగా దీన్ని నమ్ముతున్నావా? నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటు ఇటు ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గూడు కట్టుకొని ఉంటుంది. దేవుడు నీ తండ్రి. అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకి అర్థమయ్యే రోజు వస్తుందనుకుంటాను. కారణం లేకుండా రాలేదు నాకు ఈ కష్టాలు. ఉంది దీని వెనుక దేవుని హస్తం. నేను చూడలేనిది ఆయనకు అవగతమే. ప్రతి నొప్పి వెనుక ఉందొక ప్రయోజనం. ఈ లోకంలో నష్టం, పైలోకంలో లాభం. అల్లిక వెనక వైపు అంతా దారాలు. అల్లిబిల్లిగా ముందు వైపు అంతా అందంగా కళాకారుని కళలు పండిన కళ్ళ. ప్రభు, నువ్వు చిత్రకారుడివి. నీ ఆకారం ముద్రించు. నీ మహిమార్థం నా మీద. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మా జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మేము ఎందుకు అనే ప్రశ్న మాకు వస్తూ ఉంటుంది. తొందరపడి మేము మిమ్మల్ని అడుగుతూ ఉంటాము. అయితే నా తండ్రి, మిమ్మల్ని ప్రశ్నించేదానికన్నా కూడా మీ సన్నిధిలో మౌనంగా మేము తలదించి మా మేలు కోసమే ఇది జరిగిందని, మాకు వచ్చే ప్రతి దాని వెనుక, ప్రతి కష్టం వెనుక మీ హస్తం ఉందని, మీకు తెలుసని, సమస్తము తెలుసని మీ వైపు మేము చూడటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, నీ ఆకారం మాలో ముద్రించమని అడుగుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి నాయన. అయ్యా కొన్నిసార్లు చిన్నపిల్లలకు ఉన్నటువంటి విశ్వాసం మాకు ఉండదు నా తండ్రి. నాయన ప్రభువా, అయ్యా ఒక చిన్న పాప నా తండ్రి, నాయన ప్రభు ఎంత చక్కగా తండ్రి ఇది నీ దృష్టికి సరైనది అని ఎంతో విశ్వాసంతో చెప్పగలిగింది నా తండ్రి. అలానే మేము విశ్వాసం కలిగి నా తండ్రి మా జీవితాల్లో వస్తున్న ప్రతిదీ
మీరు మా మేలు కోసమే, మా మంచి కోసమే జరిగిస్తున్నారని మేము నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయండి. ఇటు కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, శక్తినివ్వండి, బలమునివ్వండి ప్రభా. మీరు సహాయం చేయండి, మీరు నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.